అసలు బొమ్మను తెచ్చినప్పుడు ఇలా అవుద్దని అసలు ఊహించలేదు మయ్య. అసలు ఏం జరిగిందంటే డే 2 వినాయక సిరీస్ లో భాగంగా రాట వేసిన మధ్యాహ్నం నుంచే పందిరి వేద్దాం అనుకున్నామయ్య. కానీ వానదేవుడు అలా తడుపుతున్నాడు మమ్మల్ని. ఇంకేం చేస్తామని చెప్పేసి పొడుగున్న రాడ్లతో పందిరి వేసి విగ్రహం పెట్టడానికి స్టేజీలు తెచ్చి ఇంకా మేము అలాగే మా విగ్రహం తడిసిపోకుండా ఉండడానికి గెట్టుకునే తార్పాలు కూడా తెచ్చామయ్య. తార్పాలు వేయడం కాదు కానీ పందిరి పైకి లేపినప్పటికి ఒక్కొక్కటి తీరిపోయింది మయ్య. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లోపల కొంతమంది క్లాతింగ్ వర్క్ చేస్తుంటే మా జీకన్ అలాగే కొంతమంది కుర్రలు అయితే రేపటి గణపతి ఆగడానికి ఎలా చేయాలని ప్లాన్ చేస్తున్నామయ్య. ఇంకా నైట్ పనులు ముగించుకుని పందిరి క్లోజ్ చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చామయ్య కుర్రలందరూ. కొంతమంది గణపతి ఆగడానికి కావాల్సిన పనులు చేస్తుంటే మేమైతే బొమ్మకు లేట్ అయిపోయిందని చెప్పి బొమ్మను తాడానికి వెళ్ళిపోయామయ్యా. ఇంకా పెట్రోల్ బంక్ లో కార్డు ఇచ్చి 100 రూపాయలు డీజిల్ కొట్టించి కనకాపల్లి దగ్గర వస్తాం. ఇంకా మా విగ్రహం హైదరాబాద్ నుంచి రాగా అనకాపల్లిలో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయని తెలిసి అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా విఘ్నేశ్వరుడికి కొబ్బరి కొట్టి బొమ్మను అయితే బయటకి తెస్తామయ్యా. కానీ మీరు ఇప్పుడు చూసిన విగ్రహం ఆగస్ట్ 27 అసలు ఉండదమయ్యా. ఎందుకంటావా ఆగస్ట్ 27 వరకు వెయిట్ చేయ మాతో పాటు మీకు కూడా చూపిస్తా. ఇంకా మా కుర్రల్ని బొమ్మను పైకి లేపండిరా అంటే మా లక్ష్మణ్ కూడా వచ్చి జిమ్ కి వెళ్తున్నాడు మా ఒక్కనే లేపేస్తాను అంటున్నాడు. ఇంకా ఏదో విధంగా కష్టపడి బొమ్మనైతే బండిలోకి అయితే ఎక్కిస్తామయ్యా. కానీ ముషి కడతాడని మర్చిపోయాం.